ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందన్నారు. ఆపరేషన్ సింధూర్ 2.0 కోసం కూడా భారత్ సిద్ధమవుతోందని ఆయన కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ మళ్లీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే చర్యలు తప్పు అంటూ హెచ్చరించారు. ఈసారి పాకిస్తాన్ ఉపేక్షించేది లేదు అంటూ చెప్పారు. ప్రపంచ మ్యాప్లో ఉండాలా లేదా అనేది పాకిస్తాన్ నిర్ణయించుకోవాలన్నారు. ఒకవేళ చరిత్రలో కలిసిపోవాలి అనేది పాకిస్తాన్ నిర్ణయించుకుంటే ఏదైనా ఉద్రిక్త చర్యలకు పాల్పడి చూడాలి అంటూ కూడా ఆయన హెచ్చరించారు. మరోవైపు పాకిస్తాన్లో వరుసగా టెర్రరిస్టులు మృతి చెందుతూ ఉండడం, టెర్రరిస్టుల మరణాలతో పాకిస్తాన్లో ఒక భయాందోళన మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఈ మరణాలకి భారత్ని కారణంగా చూపిస్తోంది. ఓవైపు దురంధర్ స్టైల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి ఉగ్రవాద నాయకులు లేదంటే యాంటీ ఇండియన్ యాక్టివిస్ట్స్ ఎవరైతే ఈ టెర్రర్ గ్రూప్స్కి అనుసంధానంగా పనిచేసే లేదంటే పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉండి భారత్ మీద కుట్రలు చేస్తున్నటువంటి కీలకమైన వ్యక్తులందరూ ఒకరి తర్వాత ఒకరు పిట్టల్లా రాలిపోతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వీటికి సంబంధించి పాకిస్తాన్ బయటికి కక్కలేక లోపలికి మింగలేక నానా కష్టాలు పడుతోంది. మరోవైపు ఈ బఫర్ జోన్ని, ఈ బఫర్ పీరియడ్ని ఇండియా చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటున్నట్లుగా కనపడుతుంది. వీఆర్ వెల్ ప్రిపేర్డ్, వెల్ ఎక్విప్డ్. మనందరం చూస్తూనే ఉన్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ తర్వాత పెద్ద ఎత్తున డ్రోన్స్ వినియోగం లేదంటే డ్రోన్స్ ఎఫెక్ట్ తెలిసిన తర్వాత ఇండియా చాలా పెద్ద ఎత్తున డ్రోన్స్ని పికప్ చేసుకుంటుంది, డ్రోన్స్ని రెడీ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం వరుసగా పెద్ద ఎత్తున నేవీ, ఎయిర్ ఫోర్స్లో మరింత శక్తివంతమైనటువంటి ఆయుధాలని రెడీ చేసుకుంటున్నాం, మరిన్ని క్షిపణుల్ని రెడీ చేసుకుంటున్నాం. సో ఇండియన్ ఆర్మీ చీఫ్ చెప్తున్నది ఒకటే, కేవలం ఆర్మీ మాత్రమే కాదు, ఎయిర్ ఫోర్స్, నేవీ త్రివిధ దళాలు కూడా ఆపరేషన్ సింధూర్ 2.0కి సిద్ధంగా ఉన్నాయి. గతంలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక పాస్ స్టేజ్లో మాత్రమే ఉంది, పూర్తవ్వలేదు. ఒకవేళ ఏ కొద్దిపాటి ఉద్రిక్తతలైనా చోటు చేసుకున్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా దానికి తగిన మూల్యం పాకిస్తాన్ చెల్లించుకోవాల్సి వస్తుంది. నామరూపాలు లేకుండా చేయగలిగే శక్తి మాకుంది అంటూ మరొకసారి కామెంట్స్ చేశారు. ఓవైపు అక్కడ కీలకమైనటువంటి ఉగ్రవాద నాయకులు హతమవుతూ ఉండడం, మరోవైపు భారతదేశం పూర్తి స్థాయిలో వెల్ ఎక్విప్డ్ కండిషన్కి రావడం చూస్తుంటే భారత్ ఇక సంసిద్ధం అయింది. నెక్స్ట్ ఏ కొద్దిపాటి కదలికలు పాకిస్తాన్లో కనిపించిన భారత్కి వ్యతిరేకంగా ఇక భారత్ ఉపేక్షించే పరిస్థితుల్లో లేదు అన్నట్లుగా ఈ కామెంట్స్ చేయడం చూస్తుంటే ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్కి ఇక చెక్ పెట్టే స్టేజ్కి దగ్గరలో ఉంది అన్నట్లుగా కనపడుతోంది. పాకిస్తాన్ కూడా ఒక బఫర్ పీరియడ్లో కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కొన్ని రోజుల పాటు అక్కడి ప్రజల్ని మభ్యపెట్టడానికి కొన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా, అంటే భారత్ మా మీద దాడి చేస్తే మేము ఊరుకోం, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఇలా కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని తమ నుంచి డీవియేట్ అవ్వకుండా చేయడం కోసం మాత్రమే. నిజంగా భారత్ని థ్రెట్ చేసే పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉందా అంటే లేదు. ఇప్పటికే ఓ పక్క బిఎల్ఏ, మరో పక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఓ పక్క మరోపక్క ఆఫ్ఘనిస్తాన్తో గందరగోళంలో ఉంది పాకిస్తాన్. అలాగే సౌదీ అరేబియాతో కుదుర్చుకున్నటువంటి ఈ రక్షణ ఒప్పందాలు ఏవి కూడా పనిచేసే స్థాయిలో లేదు. తమ మీద నమ్మకాన్ని ఉంచే పరిస్థితుల్లో ఏ దేశం లేకపోవడంతో పాకిస్తాన్ ఒక దిక్కుతోచని స్థితిలో ఉంది. అమెరికా తన తలనొప్పులతో తాను అల్లాడిపోతుంది. ఓ పక్క ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్ని పట్టించుకునే స్టేజ్లో కానీ పాకిస్తాన్కి ఏదో హెల్ప్ చేసే స్టేజ్లో కానీ లేకపోవడం, ఇక అడుక్కునే పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళ ప్రధానే మీడియా ముందు, అంతర్జాతీయ మీడియా ముందు చెప్పుకొని ఏడ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అడుక్కునేవాడికి ఆప్షన్స్ ఉండవు, అడుక్కోవాల్సి వస్తుంది. దేశం కోసం మేము చాలా చీప్గా చూస్తున్నారు, ఈ పరిస్థితిని మేము చాలా కష్టంగా ఉంది ఇలాంటి పరిస్థితి అని చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో దే ఆర్ ఇన్ కైండ్ ఆఫ్ ఒక ఇన్కేపబుల్ కండిషన్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కేవలం భయపెట్టడానికో లేదంటే వాళ్ళ దేశంలో ఉన్న ప్రజల అటెన్షన్ని గ్రాబ్ చేయడానికి మాత్రమే ఇండియా మీద థ్రెట్ చేస్తూ వాళ్ళు వస్తున్నారు, మాటలతో మాత్రమే. ఒకవేళ నిజంగా మన మీద ఏ చిన్నపాటి యాక్షన్కి వాళ్ళు దిగినా రియాక్షన్ ఎంత సివియర్గా ఉంటుందో ఇప్పటికే వాళ్ళు చూశారు. జస్ట్ ట్రయల్ చూశారు అంతే ఆపరేషన్ సింధూర్తో. ఆపరేషన్ సింధూర్ 2.0 ఈజ్ గోయింగ్ టు బీ మోర్ హారిబుల్ ఫర్ దెమ్.
అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఇండియా ఇప్పుడున్నటువంటి కండిషన్ చూస్తే అది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మరోవైపు ఆర్మీ చీఫ్ ఎందుకు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు, ఎందుకు ఈ కామెంట్స్ చేశారు అంటే, ఎప్పుడూ భారతదేశం కోసం ఏదో ఒక రకమైన ప్రయత్నం పాకిస్తాన్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని మరణాలు, అక్కడ కీలకమైన వ్యక్తులు, టెర్రరిస్టులు కానీ లేదంటే యాంటీ ఇండియన్ యాక్టివిటీస్లో చాలా ఎక్కువగా పనిచేసే వాళ్ళందరూ కూడా హతమైపోతున్న ఈ తరుణంలో ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా ముందడుగు వేస్తే ఎలాంటి పరిణామాలు ఉండబోతాయో ముందే ఒక హెచ్చరికని జారీ చేశారు. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? ఈ మధ్య జరిగినటువంటి వరుస మరణాలు మనం చూస్తూనే ఉన్నాం కదా. మే 2026లోనే జరిగింది ఇది. పిఓకేలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పుల్లో మరణించాడు. అల్ బద్ర్ అనేటువంటి ఒక వ్యక్తి, హంజా బుర్హాన్ ఆ వ్యక్తి పేరు, అనుబంధ సంస్థ అల్ బద్ర్ అనేటువంటి సంస్థ కోసం పనిచేసేటువంటి. అలాగే సలీముల్లా ఖాన్ లష్కరే తోయిబాలో ఉన్నటువంటి కీలక నాయకుడు, పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో అతన్ని చాలా దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత సలీముల్లా ఖాన్ లష్కరే తోయిబాకి చాలా కీలకమైనటువంటి వ్యక్తి, ఇతను కూడా పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో టార్గెట్కి గురయ్యాడు. అమీర్ సర్ఫరాజ్ తంబా లష్కరే తోయిబా అనుచరుడు, భారతీయ ఖైదీ సరబ్జీత్ సింగ్ను లాహోర్ జైల్లో హత్య చేసినటువంటి నిందితుడు, ఇతను కూడా హతమయ్యాడు. ఇలా వరుసగా మరింత మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. సో ఒకసారి అసలు మన ఆర్మీ చీఫ్ ఏమంటున్నారు, ఎలాంటి వార్నింగ్స్ ఇస్తున్నారు? టేక్ ఎ లుక్. Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role. What we have seen over a period of time, that it's 24/7, the battlefield is so transparent that every movement is known to the other side. Therefore, we have to be very cautious in terms of our deployment, in terms of our employment and the protection which is required to protect our troops as well as the civilians in the border areas. As regards the information warfare, what has been brought out, victory is always in the mind, it's not on ground. Therefore, the information warfare is only successful if the whole of nation gets together and trusts the people who are giving the information. And if that happens, I can assure you that the nation which trusts each other and all these stakeholders will always win the war. Operation Sindoor is concerned. సో మనం చూస్తున్నాం కదా, వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడు పాకిస్తాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్కి హెల్ప్ఫుల్ అయ్యేలా రష్యాతో కుదిర్చినటువంటి డీల్, మన ఇండియా సపోర్టుతో రష్యాతో ఆఫ్ఘనిస్తాన్కి కుదిరినటువంటి డీల్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని మరింత బలోపేతం చేయబోతుంది. వాళ్ళకి మరిన్ని ఆయుధాలు, మరింత టెక్నాలజీ అందుబాటులోకి రాబోతుంది. దానివల్ల నష్టపోయేది ఇప్పుడు పాకిస్తానే. మరోవైపు పాకిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా భారత సపోర్ట్ కోసం ఎదురు చూస్తుంది. ఒకవేళ ఆ కొద్దిపాటి సాయాన్ని భారత్ చేస్తే పాకిస్తాన్ పని వాళ్ళు చూసుకోగలుగుతారు, భారత్కి ఎలాంటి తలనొప్పి లేకుండా. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ వాళ్ళ ప్రజల్ని ఏదైనా మభ్యపెట్టడానికి కానీ, లేదంటే ఇంతకుముందు వాళ్ళ ఆర్మీ చీఫ్ చెప్పాడు కదా మునీర్, ఒకవేళ మేమే పోయే స్టేజ్కి వస్తే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామన్నట్లుగా, లేదంటే తమకు ఏదైనా అమెరికా కానీ ఇంకేదైనా దేశాలు తమ మీద దాడి చేస్తే, తమ రేంజ్లో లేని దేశాలు డైరెక్ట్గా భారత్ మీద మేము దాడికి దిగుతాం అని చెప్పి హెచ్చరించారు కదా. అలాంటి ఏ రకమైనటువంటి చర్యలకి పాకిస్తాన్ పూనుకోకుండా, అసలు అలాంటి ఆలోచనలు కూడా లేకుండా ఇప్పటికే భారత్ ఒక వార్నింగ్ని రిలీజ్ చేసింది. అనవసరంగా మా జోలిస్తే మాత్రం మీరు బ్రతికి బయటపడలేరు అంటూ. అండ్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు రీడ్ సమ్ నేమ్స్. ఈ మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ అనుబంధ సంస్థలు ఒకసారి మనం చూస్తే, హంజా బుర్హాన్ అల్ బద్ర్ అనేటువంటి ఒక
సంస్థ, ఉగ్రవాద సంస్థ, అక్కడ రాడికల్ సంస్థ ఇది, పిఓకేకి సంబంధించి. అలాగే సలీముల్లా ఖాన్ లష్కరే తోయిబాకి సంబంధించిన వ్యక్తి, అమీర్ సర్ఫరాజ్ తంబా లష్కరే తోయిబా అనుచరుడు, అలాగే షాహిద్ లతీఫ్ జైషే మొహమ్మద్లో చాలా కీలకమైన వ్యక్తి, 2016 పఠాన్కోట్ ఎయిర్ బేస్ దాడికి ప్రధాన సూత్రధారి కూడా. అలాగే సియోల్కోట్లో ఒక మసీదులో ప్రార్థనలు చేస్తుండగా ఇతను కాల్పుల్లో మరణించాడు. ఆ తర్వాత ఖ్వాజా షాహిద్ లష్కరే తోయిబాలో చాలా కీలకమైన వ్యక్తి, 2018లో జమ్మూ కాశ్మీర్లో సంజువాన్ ఆర్మీ క్యాంప్ మీద జరిగినటువంటి దాడికి ప్లాన్ చేసింది కూడా ఇతనే. పిఓకేలో కిడ్నాప్ అయ్యి ఆ తర్వాత తల నరికిన స్టేజ్లో శవమై కనిపించాడు. సో చాలా బ్రూటల్గా వీళ్ళందరూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకా ఎంతోమంది ఉగ్రవాద నాయకుల్ని బైకుల మీద వచ్చి కాల్ చేసి వెళ్ళిపోతున్నారు, బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు పాకిస్తాన్లోనే. వాళ్ళ సెక్యూరిటీ మధ్యలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇది భారత్ చేస్తున్నటువంటి దురంధర్ స్టైల్లో భారత్ చేస్తున్నటువంటి ఒక ఆపరేషన్గా పాకిస్తాన్ భావిస్తుంది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి ప్రయత్నిస్తుంది. కానీ ఏ రకమైనటువంటి మద్దతు వాళ్ళు కూడగట్టుకోలేని పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఓవైపు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా అరబ్ దేశాలు, ముస్లిం దేశాలన్నింటిలోనూ మా దగ్గరే కాబట్టి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మేము పెద్దన్న పాత్ర పోషిస్తామంటూ ప్రయత్నించారు. సౌదీ అరేబియాతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు, కానీ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. అలాగే ఇప్పుడు ఇరాన్ విషయంలో ఎటు తేల్చుకోలేని గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. అటు సపోర్టు చేయలేరు, ఇటు వ్యతిరేకించను లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏ దేశము కూడా అప్పులిచ్చే పరిస్థితుల్లో కూడా లేరు. ఒకవేళ ఇచ్చిన ఆ నాయకులు దోచుకోవడానికే సరిపోతుంది. అంతర్గత యుద్ధాలు, పాకిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఓవైపు, ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా. ఇంత గందరగోళ పరిస్థితుల్లో ఒకవేళ వాళ్ళ బుద్ధి ప్రకారం ఏదైనా భారతదేశం మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే, అంటే ఇక తాము ఏమీ చేయలేని పరిస్థితుల్లో తాము నాశనం అయిపోతున్నారు కాబట్టి మనల్ని కూడా ఏదైనా చేద్దామన్న ఆలోచనలో ఉన్నారో, లేకపోతే వాళ్ళ దగ్గర జరుగుతున్నటువంటి ఈ వరుస హత్యలకు ప్రతీకారం ఏమైనా తీర్చుకోవడానికి మన మీద ప్లాన్ చేస్తే ఒకవేళ ఏం జరగబోతుందో ముందే మనం హెచ్చరిస్తున్నటువంటి తీరు కనపడుతుంది. సో వాట్ యూ థింక్ అబౌట్ దీస్ వార్నింగ్స్? మీకేమో అనిపిస్తున్నాయి ద్వివేది వార్నింగ్స్ చూస్తుంటే? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మరొకసారి ఆ కామెంట్స్ని నేను మీకు వినిపిస్తాను.